మరి చాలామంది నాలాంటి కొంచెం ఊబకాయలు ఉంటారు. ఎస్, వాళ్ళకి నడుస్తుంటే ఆయాసం వస్తుంటుంది, వస్తుంది. రైట్? Yes. అట్లాగే గుండె నొప్పి ఉన్న వాళ్ళకి కూడా ఆయాసం వస్తుంది అంటున్నారు మీరు. వస్తుంది. ఈ రెండింటికి మాకు తేడా తెలియట్లేదు. ప్రతిదానికి భయపడాలా మేము? ఇప్పుడు వచ్చే పరిస్థితులను బట్టి ఆయాసం వస్తుంటే ఆయాసం ఖచ్చితంగా తగ్గించుకోవాలి. ఓకే, ఈ ఆయాసం ఎక్కువ రోజులు దాంతో మనం కలిసి ఉంటే ప్రమాదము. ఓకే, ఎక్కువ శాతం హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. ఆయాసం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకూడదు, మంచిది కాదు, ఆహ్వానించేది కానే కాదు. ఓకే, ఇది ప్రమాదకరం. ఓకే, కొంతమందికి 4 మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుంది, అవును, కొంతమందికి 1/2 కిలోమీటర్ పరిగెత్తితే వస్తుంది, కిలోమీటర్ పరిగెత్తితే వస్తుంది. అంటే 3-4 స్టేజెస్ ఉన్నాయి. దీన్ని బట్టి మనం ప్రమాదం నిర్ణయించాలి. అచ్చా, ఎక్కువ వెంటనే ఆయాసం వస్తే జాగ్రత్త పడాలి. అవునా? ఎస్. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీరు అన్నట్టుగా ఇది గుండెకు సంబంధించిన విషయమా కాదా అనే దానికి అసిడిటీ పెరిగి గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నప్పుడు కూడా ఆయాసం వస్తుంది. అవును, కాబట్టి దీన్ని పోల్చుకోవాలి. కాబట్టి గ్యాస్ట్రిక్ లేకుండా చూసుకోవాలి. ఓకే, మనం తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా ఫైబర్ ఉండే ఆహారం తీసుకోవాలి. అదేవిధంగా కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోకుండా ఉండాలి. ఇక్కడ కొవ్వు పదార్థాలు తీసుకోవద్దని చెప్పట్లేదు. మీ శరీరం ఎంత వినియోగించుకుంటుందో, ఎంత పని చేస్తుందో దాన్ని బట్టి తీసుకోండి. ఓకే, శరీరంలో కొవ్వు పదార్థాలు పెరిగిపోయి కొవ్వు శాతం పెరిగినప్పుడు మీరు మళ్ళీ తినొద్దు. ఖచ్చితంగా దీన్ని తగ్గించుకున్న తర్వాతనే తినాలి. రైట్. ఈ మధ్య సైలెంట్ హార్ట్ అటాక్స్, ఎస్, నిద్రలోనే పోయాడురా అని చెప్పుకుంటున్నారు. దీనికి ఆయుర్వేద వైద్యం ఏం చెప్తుంది కారణం? అయితే ఇప్పుడు మనకు ఆయుర్వేదంలో గుండె గురించి మన పూర్వీకుల నుంచి ఒకే ఒక మూలిక చెప్తారు. ఆ మూలిక వాడుకుంటూ ఉంటే మీకు పక్షవాతం రాదు, హార్ట్ అటాక్ రాదు. ఎస్. అయితే మీరు అంటారు, ఒకవేళ వచ్చిన హాస్పిటల్కి పోయి వైద్యం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. చనిపోరు, ఎట్టి పరిస్థితులు చనిపోరు. ఓకే. అయితే ఈ గుండెకు సంబంధించినటువంటి విషయాలలో ఔషధముతో పాటు ఆహారం చాలా ముఖ్యం. ఆహారం తీసుకునే సమయం చాలా ముఖ్యం. రాత్రి 7 గంటల తర్వాత 7-7:30 మధ్య జనరల్గా తీసుకుంటే సరిపోతుంది. మరి 5-5:30 అంటే కుదరదు ఎవరు కూడా. 7-7:30 వరకు తీసుకోగలిగితే ఇవి నివారించవచ్చు. 12 గంటలకు ఏదో తినేసి ఫుల్గా నాన్ వెజిటేరియన్ ఏదో తినేసేసి పండుకున్నప్పుడు ఆటోమేటిక్ కొట్టేసేస్తుంది. ఈ గ్యాస్ కొట్టేస్తే కూడా ఆటోమేటిక్గా హార్ట్లో ప్రాబ్లం ఉంటే ఆగిపోతుంది హార్ట్. ఎప్పుడు కూడా నైట్ ఎక్కువ జరుగుతుంటాయి. ఈ ఉదయం పూట పగులు జరిగేది తక్కువ. దాంతోపాటు మీరు ఇంకొక క్వశ్చన్ అన్నారు, జిమ్లో ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తుంటారు కదా, చేస్తూ వెంటనే ఇదైపోతారు. దీనికి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వ్యాయామం చేయకూడదు. రాత్రులు నిద్రంతా మేలుకొని పగులు వ్యాయామం చేయకూడదు. చేస్తే ప్రమాదమే. ఖచ్చితంగా స్ట్రెస్ లెవెల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు మీ శరీరము పూర్తిగా విశ్రామం అయిన తర్వాతనే మీరు చేయాలి. మీరు ప్రయాణం చేసి వచ్చారు, ఒక 2-3 రోజులు నిద్ర లేదు, ఆహారం సరిగా తీసుకోలేదు, మీ మోషన్ సరిగా క్లియర్ లేదు, ఇలాంటప్పుడు మీరు బలమైనటువంటి ఎక్సర్సైజ్ చేస్తే అప్పుడు హార్ట్ అటాక్ వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంది. అయితే ఇంతకుముందు లేదు కదా, ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి అనేది మీకు వచ్చిన ఈ 3-4 సంవత్సరాలలో జరిగినటువంటి చాలా మార్పులు ఇవన్నీ జరిగాయి కదా. తీసుకున్న మెడికేషన్ కానీ తీసుకున్న అవి ఇవి అన్నీ కూడా దీనికి కారణమవుతున్నాయి. అది అందరికి పబ్లిక్ తెలుసు. అదే అంటున్నారు, నేను ఒకటి వేసుకున్నాను, ఇంకొకటి 2 వేసుకున్నాడు అని అంటాడు. ఒకటి కూడా వేసుకోవాలని కూడా ఉన్నాము. నేను ఒకటి కూడా వేసుకోలేదు, రాధామోహన స్వామికి వేయించలేదు. అయితే ఎవరినో మనము చెప్పేది కాదు. ఈ విషయంలో శరీరంలో రక్తం చిక్కబడిపోతూ ఈ మధ్యకాలంలో ఈ 3 సంవత్సరాలలో జరిగినటువంటి పరిణామాలు, ఈ సంఘటనల వల్ల శరీరంలో మార్పులు వచ్చేసి రక్తం చిక్కగా అయిపోతుంది. ప్రతి కారణానికి రక్తం చిక్కగానే, పక్షవాతం వచ్చినా, హార్ట్ అటాక్ వచ్చినా, కిడ్నీలు ఫెయిల్ అయిపోయినా, జరిగినా రక్తం చిక్కగా అయితేనే కారణం. కాబట్టి రక్తం చిక్కగా ఎందుకు అవుతుంది? మనం తీసుకునే ఆహారములలో ఎక్కువ కొవ్వు పదార్థాలు తీసుకోవడము, ఫైబర్ లేకుండా పోవడము, నీరు తక్కువగా తీసుకోవడము, నిద్ర లేకుండా ఉండడము, ఒత్తిడికి గురి కావడం, ఆధునిక జీవన శైలి అన్నిటి కారణం అదే. నేనేమంటానంటే, ఇప్పుడు నేను డైలీ ఒక 30 నిమిషాలు వర్కౌట్ చేస్తాను ఖచ్చితంగా. ఎవరైనా చేయాల్సిందే, మీరైనా చేయాలి, ఆయనైనా చేయాలి, డాక్టర్ అయినా చేయాలి. అయితే ఇక్కడ ఒకటి మనం చెప్పాను చూడండి, మనం వ్యాయామం చేసేటప్పుడు మనం ఎలా ఉన్నాము, ఒత్తిడికి గురై ఉన్నామా, నిద్ర లేని రోజులు ఉన్నాయా మనకు, అది ప్రమాదం అవుతుంది. రైట్. ఇప్పుడు ఆధునిక వైద్యం ఏమంటదంటే, హార్ట్ అటాక్ అంటే కొలెస్ట్రాల్ అని, గుండె నాళాల్లో అది బ్లాక్స్ వచ్చాయని పేరుపైన అంటుంది.
మరి ఆయుర్వేదం ఎలా చూస్తుంది ఈ ఈ Yes. గుండె నొప్పిని? అయితే మీకు గుండెలో పెరిగిపోయేదే కాదు, శరీరం మొత్తం క్లాట్స్ వచ్చి అక్కడ కూడా వస్తాయి. రక్తం మొత్తం శరీరంలో రక్తం మొత్తం చిక్కగా అయిపోయి వస్తుంది. శరీరంలో లేకుండా అక్కడ ఒకటే రాదు. కాబట్టి దీంట్లో మన ఆయుర్వేదంలో చాలా ఔషధాలు ఉన్నాయి. మొత్తం డీటాక్సిఫై చేసుకోవడం, రక్తం పలసగా అయ్యేదానికి అమృత రసాయనం ఒక మెడిసిన్ ఇస్తాము. మీకు 2 బాటిల్ వాడేసిస్తే మొత్తం పలసగా అయిపోతుంది. తర్వాత హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? ప్రివెంటివ్గా ఇస్తాము, సమస్య వచ్చినప్పుడు ఇస్తాము. మీరు ఈసీజీ రిపోర్ట్ అబ్నార్మల్ వచ్చినా, కుడిచే పెయిన్ వచ్చినా, ఆయాసం తీవ్రంగా ఉన్నా, ఊపిరి సరిగా తీసుకోలేకపోయినా, కొలెస్ట్రాల్ హై లెవెల్ ఉన్నా, ఇంతకుముందు చెప్పినట్టు ఇన్సులిన్ ఎక్కువ తీసుకున్న కేసులలో, బీపీ హై ఉండి 2 పూట్ల 40 mg వేసుకుంటున్నా, వీళ్ళందరూ కూడా జాగ్రత్త పడాలి. వీళ్ళందరికీ రక్తం చిక్కగా అయిపోతుంది. కాబట్టి రక్తం పలసగా చేసుకుంటే ఈ ప్రమాదానికి ఫస్ట్ శుభం కాదు. రైట్. మామూలుగా ఆయుర్వేదంలో వాత పిత్త కఫ దోషాలు అని చెప్తుంటారు. సో ఈ వాత పిత్త కఫాల్లో ఏది గుండె నొప్పికి కానీ హార్ట్ అటాక్ కానీ కారణం అవుతుంది? ఏది ఎక్కువ ఉంటే? అయితే మీరు అన్నారు పిత్త సమస్య, రక్తపిత్తం అంటే రక్తంలో వేడి పెరిగిది వచ్చేది. దీనికి సపోర్ట్ ఎవరు? వాతం. వాతం లేకుండా పిత్తం ఉండదు. వేడి శరీరం అంటారు చూడండి, వేడి శరీరం అనేది అన్ని రోగాలకు మూలము. దానికి తోడు వాతం వస్తుంది. పక్షవాతం విన్నారా? అది కూడా వాతమే కదా. అవును కదా, వాతం. కంప వాతం, పార్కిన్సన్ అది వాతమే కదా. ఇవన్నీ కూడా వాత శరీరగ్రస్తులకి వస్తాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, పక్షవాతం వచ్చిన కేసులలో 80% మందికి జుట్టు ఊడి ఉంటుంది, బట్టతలు ఉంటుంది. 80% మంది బట్టతల వాళ్ళే. అంటే హీట్ ఎక్కువైపోయి పిత్తం ఎక్కువైపోయి వాతం పెరుగుతుంది. ఆ వాతం కొట్టేస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా శరీరంలో రక్తం ఎక్కడైతే బూడు కట్టిపోతుందో, క్లాట్లు ఏర్పడతాయో, అది బ్రెయిన్లో ఏర్పడినప్పుడు పక్షవాతం అవుతుంది. బ్రెయిన్లో ఏర్పడినప్పుడు అయితే ఈజీగా ఎక్కువగా అయ్యే అవకాశం ఎవరికి ఉంటుంది? ఇన్సులిన్ తీసుకునే కేసులలో తొందరగా గడ్డగడుతుంది రక్తం. ఈ కేసులలో ఎవరైనా 10 సంవత్సరాల నుంచి ఇన్సులిన్ తీసుకుంటుంటే ఎక్కువ మోతాదులో ఉదయం 20 యూనిట్లు, సాయంత్రం 20 యూనిట్లు తీసుకున్నట్లయితే వాళ్ళకి స్కాన్ తీస్తే ఖచ్చితంగా క్లాట్స్ ఉంటాయి తల్లో, పక్షవాతం రాకున్నా కానీ. అవి ఎక్కువైనప్పుడు పక్షవాతం వస్తుంది. అయితే ఈ విషయము దీనికి ఇంకొకటి చెప్తాను జోడిచ్చేసి, ఎవరైతే ఇన్సులిన్ తీసుకుంటుంటారో వీళ్ళు కొంచెము ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే మరీ ప్రమాదం. ఖచ్చితంగా పెరాలసిస్ వచ్చిన కేసులలో మామూలు షుగర్ వాళ్ళకి రాదు, ఇన్సులిన్ తీసుకుంటే కేసులే పడిపోతారు ఎక్కువ. వాళ్ళు మరి ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు, ఆల్కహాల్ తీసుకుంటుంటే సడన్గా పెరాలసిస్ వస్తుంది. కాబట్టి రక్తం పలసగా చేసుకోవడం అనేది చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. రైట్ గురుగారు. తర్వాత నాడీ పరీక్ష చేస్తారు మీరు. సో ఇది నాడీ పరీక్ష గుండె ఆరోగ్యానికి సంబంధించి అన్ని విషయాలు చెప్తుందా, లేదంటే రాబోయే ప్రమాదాలను అంచనా వేస్తుందా? అయితే మీరు అన్నట్టుగా పూర్వపు రోజులలో నాడీ పరీక్ష చేసినప్పుడు శరీరము ఓకే. ఇప్పుడు 50 రోగాలు ఉన్నప్పుడు ఇది కూడా కమర్షియల్గా, బిజినెస్గా ఒక గుర్తింపు చేసుకునే దానికి ఇప్పుడు 5 రోగాలు ఉంటాయి. ఈయనకి ఆ రోగం ఉందని చెప్తారు, తగులుతుంది కదా. ఇప్పుడు సార్తో నేను మాట్లాడాను, మీకు ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పాను, నేను పట్టుకోకుండా కూడా చెప్పేచ్చు కదా. మరి నాడి ఏముంది అక్కడ చెప్పండి. పూర్వపు రోజులలో ఆరోగ్య సమస్యలు తక్కువ ఉన్నప్పుడు అందరు ఆరోగ్యం ఉంటారు, ఏదో ఒక రోగం ఉంటే చెప్తుంది. ఇప్పుడు అన్ని రోగాలే, లివర్కి ప్రాబ్లం ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, గుండెకి సంబంధం ఇబ్బంది ఉంది. కాబట్టి అవన్నీ ఇప్పుడు నిర్ధారణకు రావు. ఇప్పుడు మీకు చాలా ఒక ఇంపార్టెంట్ ప్రశ్న గురుగారు. కోవిడ్ అనంతరం చాలా మందిలో గుండె జబ్బులు వస్తున్నాయని, పక్షవాతం పెరిగిందని, దానివల్లే చనిపోతున్నారని రకరకాల రూమర్స్ ఉన్నాయి. దీనిలో ఏది నిజం, ఏది అబద్ధం? ఇప్పుడు మీరు అడిగిన సమస్య అయితే 100% దాదాపుగా మన 3 రాష్ట్రాలలో 1,00,000 మంది దాకా పక్షవాతం వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ మధ్య కాలంలో, 3-4 ఇయర్స్లో. అయితే పక్షవాతం వచ్చిన వాళ్ళు ఆ మొదట్లో పోయి హాస్పిటల్ ఇంజెక్షన్ అని చెప్పి కొంతమంది సర్వైవ్ అవుతారు. అదేవిధంగా కొంత ఆయుర్వేద మందులు 2 months లోపల తీసుకున్న వాళ్ళు బాగా అవుతారు. తర్వాత ఎవరికి చెయ్యి రాదు, కాలు రాదు, కుంటోళ్ళుగా పడి ఉంటారు. అందరూ ఇన్ని లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. అయితే ఎవరు ఏమి కాదన్నా అవునన్నా జరుగుతున్నటువంటి ఉదాహరణలు, ఇబ్బందులు చెప్పకనే చెప్తున్నాయి.
చెప్పకనే చెప్తున్నాయి ప్రమాదాన్ని. ఉమ్, ఇంతమంది పెరాలసిస్ వాళ్ళు అవుతున్నారు, ఉమ్, హార్ట్ అటాక్ కూడా వచ్చి చనిపోతున్నారు. ఓకే కారణం ఏదైనప్పటికీ కూడా ప్రభావం అయితే చూపిస్తుంది. ఓకే అది ఎవరికో నిర్ధారించుకోవాలి. ఓకే మనం అది ఎస్సా నో అని చెప్పేదానికంటే కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా హార్ట్ అటాక్లు పెరిగాయి, ఆ, పక్షవాతం పెరిగాయి. అది దీనివల్ల అని చెప్పడానికి లేదు. మనం దీన్నని చెప్పేదానికి కరెక్ట్, ఎవరిదో నిర్ధారించుకోవాలి. నిర్ధారించుకోవాలి కదా. అంటే అప్పుడు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది, ఓకే ఓకే దీనివల్ల కాదని మనం అంటాం. ఓకే, మరి అప్పుడు లేదు కదా ఇంత కేసులు. అవును ఈరోజు పక్షవాతం బిజినెస్ 100 కోట్లకు పెరిగిపోయింది. అవును. ఆయుర్వేదంలో కూడా అవును ఒక విరూపాక్షపురంలో డైలీ వారి ఆదాయము 30 లక్షలు, బా పేమెంట్స్ 30 లక్షలు. కానీ అక్కడ 5% కూడా బాగారు, మొత్తం కుంటూళ్ళు అయిపోతారు. అంత ఘోరమంది. బా. గుర్మెట్ కల్లా 5 లక్షలు ఆ, డైలీ. ఇవి సెంట్రల్ మనకు 2 రాష్ట్రాలలో. ఆ, ఇట్లా చాలా ఉన్నాయి, ఇండియాలో చాలా ఉన్నాయి పెరాలసిస్ సెంటర్లు. ఆ, ఇవి కోవిడ్ తరువాత వీళ్ళ బిజినెస్లు స్పీడప్ అయ్యాయి, ఓకే 100 కోట్లలోకి వెళ్ళాయి. కారణం ఏంటి? మరి జరుగుతున్నది వాస్తవం అయితేనే కదా వీళ్ళ బిజినెస్ పెరిగాయి.